చెప్పరా ఎందుకు చేసావు మరి సార్ చెప్పు అమ్మా గని అక్క ఆపండి అక్క గని అయ్యో అబ్బా ఆగండి ఆపండి అబ్బా తమ్ముని కొట్టద్దయ్యా ఆగండి ఆగండి సార్ చెప్పరా చెప్పు సార్ మా తమ్ముని కొట్టద్దు చెప్పు అమ్మా మా తమ్ముని కొట్టద్దు ఆపండి చిన్న పిల్లాన్ని కొరడాతో కొట్టే అధికారం మీకెవరిచ్చారు ఇది అధికారం కాదమ్మా గుడి శాసనం దొంగతనం చేసిన వాళ్ళను ఇలాగే కొరడాతో కొడతారు నేను దొంగతనం చేయలేదయ్యా అక్క అట్లాంటి పాడు పని చేయదక్క దొంగతనమా మా తమ్ముడు అట్టంటోడు కాదండి వీడు దొంగతనం చేయడు మా వాళ్ళు కళ్ళారా చూశారు అమ్మగారింటూ ఏడాది నుంచి ఉంటున్నాడు ఒక్క సామాను ముట్టలేదు ఈయన ఏముందని తీసుకుంటాడయ్యా తీసుకున్నాడు కాబట్టే కొట్టాను తీసుకున్నాడని అంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్తున్నారు ఏం తీసుకున్నాడని మీరు నింద వేస్తున్నారు పసివాడు దేనికి ఆశపడతాడు ఎవరికో ఇవ్వాలని తీసుకున్నాడమ్మా వాడి జేబులో అలివేలు మంగమ్మ ఉంగరం ఉంది లేకపోతే అదే కొరడతో మీకు దెబ్బలు పడతాయి హనుమంతో నీ కొడుకు జేబులో ఉంగరం ఉందో లేదో చూడు హనుమంతు చెక్ చెయ్యి నానా గనిగాడు ఎందుకు తీస్తాడు నాన్న గనిగాడు అట్టంటోడు కాదు నాన్న నాన్న నా మాట వినండి వెతకవయ్యా సరిగ్గా వెతుకు నానా నాకేం తెలీదు అక్క అక్క నాకేం తెలీదు అక్క నాకేం తెలీదు నాన్న హనుమంతు దొంగ నా కొడక ఏం చేస్తావురా ఉంగరం నా దొంగతనం చేయలేదయ్యా ఇది మరి ఎట్టా వచ్చిందిరా వాళ్ళక్క పార్వతికి పనికొస్తుందని తీసుంటాడు
వెరీ కాస్ట్లీ గోల్డ్ రింగ్, అలివేలు మంగమ్మ ఉంగరం అని చెప్పి పార్వతి తమ్ముడి జేబులో వెయ్యండి. గొడవ చేశాక ఈ రింగ్ మీరే ఉంచేసుకోవచ్చు. అలాగే అమ్మా. పిన్ని, ఆకలవుతుందని అడిగి చేతులు చాచే నిజాయితీపరులు దొంగతనం చేసి మూట కట్టుకోరు. గుళ్ళో ఉన్న సీసీ కెమెరాలు చూస్తే అసలేం జరిగిందో తెలిసిపోతుంది. సరే, మీ ఇష్టం సార్. నిజం నిరూపణ అయితే వీడిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళాలి. అక్కర్లేదు. పసివాడు దొంగతనం చేశాడని నింద మోపే పెద్ద మనుషులు ఒక్కసారి ఆలోచించండి. గుళ్ళో యశోదా చిన్ని కృష్ణుల నాటకం వేస్తున్నారు. బాలకృష్ణుడు వెన్న దొంగతనం చేస్తే దేవుడి చిలిపి చేష్టలని మురిసిపోయే మీరు ముచ్చటపడి ఉంగరం తీసుకునుంటాడని ఆ కుర్రాన్ని మన్నించలేరా? నాటకాలకి చప్పట్లు, అదే నిజమైతే కొరడా దెబ్బలు. దొంగతనం చేసినందుకు ఆ పిల్లాడి నుంచి క్షమాపణలు రాకపోయినా కొట్టినందుకు మీరు క్షమించమనాలి. చిన్న పిల్లలు దేవుళ్లతో సమానం. అర్థం చేసుకుని ఆలయంలో ఆచారంగా మారిన ఈ శిక్షను రద్దు చేయండి. హనుమంతు, కార్తీ. అట్టగే అమ్మగారు. ఇదిగో అయ్యా. పదండి. ఈ ఉంగరం ప్లాన్ నీదేనని అర్థమైంది. దేవా అఖిలక్కతో పార్వతిని ప్రేమిస్తున్నట్టు చెప్పేస్తాడేమో అనుకున్నాను, కానీ నువ్విలా ట్విస్ట్ ఇస్తావని అస్సలు అనుకోలేదు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. దేవా నిజం చెప్పకుండా ఆగిపోయాడు. పార్వతి తమ్ముడు నిజం చెప్పినా నమ్మకుండా పోయారు. పార్వతికి కూడా రెండు కొరడా దెబ్బలు పడ్డాయి. చూసావా ఆంటీ? ఎందుకు చూడలేదు? చూశాను. నీ ప్లాన్ సూపర్గా వర్కౌట్ అయింది. కానీ దేవా ఇంటికెళ్ళాకైనా చెప్పడంటావా? అప్పుడే చెప్తాడనుకోను, టైం పడుతుంది. ఈలోపే నాకు దేవాకు ముడి పడుతుంది. వెళ్ళిరా ఆంటీ. అబ్బా, అమ్మా, సన నొప్పిగా ఉంది కదరా గాని మెల్లగా రా తల్లే.
నువ్వు దొంగతనం చేయలేదని ఎంత చెప్పినా వినకుండా కొరడాతో కొట్టినారు చూడు. పశువుల్ని శరణకూలతో కొడితే బాధతో అరుస్తాయి. అట్టంటిది కొరడా తీసుకుని తోలుడిలో కొట్టినారు రాక్షసులు. ఆడని అనుకుని ఏం లాభం లేదమ్మా. ఈడ ఉంగరం తీసుండకపోతే ఇన్ని దెబ్బలు తినట్టుడా చెప్పు. నాకు తీయలేదంటే నమ్మవేంటయ్యా? మరి అట్టయితే ఆ ఉంగరం నీ జోబులోకి ఎట్టొచ్చినదిరా? భవనమ్మ గారు ఏమైనా వేసుంటారు నాన్న? ఒక్కసారి నెక్లెస్ తీసి నీ దగ్గర ఎట్టిందని ప్రతిసారి ఆ అమ్మని అనుమానితే కళ్ళు పోతాయి. ఒక్కసారి తప్పు చేసినా ఆయమ్మనే అనొద్దంటావు. బానే ఉంది నాన్న. అట్టంటి పాడు పని ఎప్పుడు చేయని గనిగాన్ని ఎట్ట అంటావు నాన్న? అట్ట అంటే ఇట్ట అంటావు, ఇట్ట అంటే అట్ట అంటావు. పెద్దోళ్ళ నేలలో బతుకుతున్నప్పుడు ఒకవేళ ఆళ్ళే తప్పు చేసినా మాటలైనా మనమే పడాలా, దెబ్బలైనా మనమే కాయాలా. ఆ లూసేమో కానీ తమ్మున్నట్ట కొడతా ఉంటే నా పానం పోయినట్టు అనిపించింది. ఒగ్గేమని మొత్తుకున్నా అట్టని కొట్టినాడు. టయానికి ఆ అమ్మగారు వచ్చి ఆపేసినారు గానీ లేకపోతే చంపేసేటోళ్ళు. నానేమో గాని అక్క ప్రాణం అయితే పోయేదయ్యా. వాళ్ళు నన్ను కొడతా ఉంటే అక్కడు పడి దెబ్బలు తగిలించుకుంది. నీకెవరన్నా పూసెడతారే? నాకు బేగం మానిపోతలేదా కనుక నువ్వు చిన్నోడివి కదా, అందుకే నొప్పి ఎక్కువ ఉంటది. ఎందుకో అమ్మ చచ్చిపోయినప్పటి నుంచి ఎన్ని దెబ్బలు తగిలినా నొప్పి వేయట్లేదు. మీరు టిఫిన్ తిన్నారా? ఉండండి అట్టుకొస్తాను. గుండెలో ఉప్పిన రేగెను ఏమిటి
నాన్నా? దైవంతో సమానమైన నీతో ఈ దేవుడి సమక్షంలో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నానమ్మా. అమ్మా, అది నేను అత్తయ్య ఇక్కడుండి ఆలోచిస్తున్నారేంటి? గుళ్ళో పెదబాబు నాతో ఏదో పర్సనల్గా మాట్లాడాలని వచ్చాడు ఐశ్వర్య. కాని ఆలోపే హనుమంతు కొడుకు గణేష్ దొంగతనం చేశాడని న్యూసెన్స్ అయింది. ఆ డిస్టర్బెన్స్ లో దేవా చెప్పాలనుకున్న విషయం చెప్పలేకపోయాడు. ఏం చెప్పాలనుకున్నారో ఏమో. అంకుల్తో కన్నా మీతోనే ఎక్కువ షేర్ చేసుకుంటారు దేవాబావ. చిన్నప్పటినుంచి అంతే. చిన్నబాబైతే వాళ్ళ నాన్నతోనే ఎక్కువగా క్లోజ్గా ఉంటాడు. అంటే దేవాబావ అమ్మ కూచి అన్నమాట. కొంగు వెనుక దాక్కున్న బంగారం అని చెప్పాలి. ఈ చేతులతో తడిమి 18 ఏళ్ల వయసులో ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి అధినేతవవుతావా నాన్న అని అడిగాను. నువ్వు భుజం తడితే మదగజాన్నైనా గుప్పెట పడతానమ్మా అని చెప్పాడు. 6 ఏళ్లలో ఎంత ఎత్తుకెదిగాడు అంటే షాపింగ్కి వెళ్ళా, గుడికి వెళ్ళా సరే దేవా వాళ్ళ అమ్మగారు అని అందరూ అంటుంటే ఎంత గర్వంగా ఉంటుందో. అత్తయ్య ఓ మాట అడుగుతాను, తప్పుగా అనుకోరు కదా? అలాంటివేవి అనుకోనమ్మా, అడుగు. మీకు మహి కన్నా దేవాబావ అంటేనే ఇష్టం కదా? ఏ తల్లైనా కన్న కొడుకుల్ని ప్రాణంగానే చూసుకుంటుంది ఐశ్వర్య. బిడ్డల్ని సమానంగా ప్రేమిస్తుంది. అయితే ఏ బిడ్డైతే కన్న తల్లిదండ్రులకు గౌరవంగా నిలుస్తాడో ఆ కొడుకుపైన ప్రేమతో పాటు గౌరవం కూడా ఉంటుంది. తల్లిపాల కోసం మారం చేసేవాడు వేలాది మంది కడుపులు నింపుతున్నాడని జేజేలు కొడితే ఎంత గొప్పగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు ఐశ్వర్య. ఎక్సలెంట్ అత్తయ్య, కరెక్ట్గా చెప్పారు. ఇలా చెప్పేలా నడుచుకున్నప్పుడే మాటకు మనిషికి విలువ ఉంటుంది. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఇంట్లో ఉన్న అమ్మతో చెప్పకుండా గుళ్ళో ఉన్న దేవుడితో ఏం చెప్పుకుంటావు దేవా? అమ్మతో చెప్పాలని కదరా గుడికొచ్చింది. ఎక్కడ చెప్పావు? గణేష్ గుళ్ళో దొంగతనం చేశాడని గొడవైంది. ఆ తర్వాత నీ లవ్ మ్యాటర్ చెప్పడం మానేశావు. ఏమోరా, పార్వతిని ప్రేమిస్తున్న విషయం అమ్మతో చెప్పకూడదనే గుళ్ళో అలా జరుగుంటుందా? దేవుడు అడ్డుకున్నాడా? ప్రేమ కోసం ప్రాణమైనా ఇస్తారు కానీ ప్రేమించిన విషయం చెప్పకపోతే ఆ ప్రాణం విలవిల్లాడుతుందేవా? అమ్మతో ముఖ్యమైన విషయం చెప్తానని చెప్పాను. ఇప్పుడు ఇంటికెళ్ళగానే ఏదో చెప్పాలనుకున్నావు కదా నాన్న అని అమ్మ ప్రేమగా అడుగుతుంది. అమ్మ అంత ప్రేమగా అడిగిందని నేను ప్రేమించిన విషయం చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అని మనసులో కంగారుగా ఉంది జానీ.